చెప్తున్నాను అన్నమాట అట్లా. అదేలే సార్. అవును సార్. లేకపోతే వేరే వాళ్ళకి అది కూడా ఏంటంటే చెప్పకు. సార్ అప్పు వెళ్తుంది కదా అని చెప్పేసి ఏమన్నా ఒక 10 అవర్స్ పోయినా కూడా మనకు ఇన్కమ్ అంటే వస్తుంది కదా అని ఆహా అన్నట్టుగా అంటే పెట్టేసాను. అది నేనండి మాట నేను ఏమంటున్నా అంటే అది పెట్టచ్చు, తప్పేం లేదు అందులో. కాకపోతే మీరు అదేలే ఎన్ని సార్. డాలర్లు పెడతారు నాకు ఐడియా ఉంది కదా. అది ఇక్కడ అది పెట్టే వాళ్ళకి ఎట్లుండాలంటే $500 పెట్టాలా, అప్పుడు లాభం వస్తుంది. అవునులే సార్. మన ఓకే చిన్న ఓకే వాళ్ళకి లాభం రాదు. నేను చెప్పేది ఏంటంటే ఓకే చిన్న సార్. వాళ్ళకి లాభం రాదు అని అందులో. ఇక చిన్న వాళ్ళకి అవునులే లాభం అవునులే అంటే సార్. ఇప్పుడు మీరు కైటు కైటును నిన్న మీకు ఇంకా నేను రోజు చూపిస్తున్న కొన్ని తక్కువ అవును సార్. ₹10, తక్కువ ₹8, ఉండొచ్చు. ₹6, ₹7, ₹3 ఇలాంటివి పెడితే బెనిఫిట్ జరుగుతుంది. కొద్దిగా లేట్ అవుతుంది, కాకపోతే ఓకే ఓకే. అదేలే సార్. కొద్దిగా లేట్ అవుతుంది అంతే తప్ప. ఓకే ఓకే సార్. సో ఇలాంటివి చూసుకోండి, ఎందుకంటే అందరికి అందరికి చెప్తున్నాను నేను. ఎందుకంటే సో మనీ ఎర్న్ చేయాలంటే చూడండి, పేపే నిన్న పెడితే నిన్న నిన్న నేను చూపించాను ఆల్రెడీ మీకు. అంటే పేపే కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. 3 to 4 ఉండే అది 3 to 7 అయింది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. బెనిఫిట్ అవుతుంది ఈ సార్. పెప్పే అనేది ఇప్పుడు కానీ కొనుక్కునే ఇది వాళ్ళు. మనకు ఇథెరియంలో ఉంది కదా సార్ ఇది? సార్ ఇథెరియంలో ఉంది కదా సార్ ఇది? మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు ఒకసారి చెప్పండి. ఇథెరియం చైన్ లో ఉంది కదా సార్ ఇది? మనం బిఎన్బి చైన్ లో లేదు కదా ఏం కాయను ఈ ప్రిపే? పెప్పే ఇథేరియంలో ఉంది. ఇథేరియం బ్లాక్ చైన్ అన్నమాట, దాని ఇథేరియం బ్లాక్ చైన్ అన్నది. ఇథెరియం బ్లాక్ చైన్ లో ఉంది సార్. అవును, ఇథేరియం బ్లాక్ చైన్ లో ఉంది. చార్జెస్ ఎక్కువ కట్ అవుతుంది కదా సార్ ఇది? చాలా తక్కువే కట్ అవుతుంది ట్రాన్స్ఫర్ చేసుకుంటే, పెద్దగా ఏం కాదు. కానీ కాకపోతే ఇథేరియం ఉండాలి మన దగ్గర. ఇది ట్రాన్స్ఫర్ చేయడానికి ఇథేరియం ఉండాలన్నమాట. ఇథెరియం ఉండాలి. ఇప్పుడు మన దగ్గర బిఎన్బి అనేటి మన దగ్గర బిఎన్బి ఆల్రెడీ ఉంటది కనుక ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈజీగా మనం పంపించచ్చు, ఈజీగా మనకు వస్తుంది అట్లా. అందుకని అక్కడనేమో చూసాను మళ్ళీ ఇథెరియం ఇవ్వాలి కదా, మనీ లేదు కానీ మళ్ళీ సైలెంట్ అయిపోయింది సార్ దాన్ని. సార్ అదే తీసుకుందామని చూశాను సార్, అంటే మళ్ళీ ఇథెరియం కొనాలి కదా, దాన్ని మళ్ళీ మనీ ట్రస్ట్ పెట్టాలని. వాలెట్ అయితే మాత్రం ఇథేరియం ఉండాల్సి వస్తుంది. కానీ అవునవునవును, అవును కరెక్ట్, అది కూడా పాయింట్, అది కూడా నిజమే. అయితే అలాంటప్పుడు ఇక్కడ ఉంది కదా సార్, ఇది మన మీకు ఇది 57 నెంబర్లో 57 నెంబర్లో కూడా ఉంటుంది. దీన్ని చూసుకోండి, చూపిస్తున్నాను. 57లో ఈఎన్ఏ ఉంది. ఈఎన్ఏ అంటే మీకు ఇటువంటి ఎందుకు చెప్తానంటే, రోజు నేను ఇక్కడ 50 పైసలు పెరిగినా కూడా, లేదా ఒకవేళ ₹1 పెరిగినా కూడా, మీరు ఒక 100 కాయిన్స్ కొనుక్కొని పెట్టుకుంటే ఆ ₹1 అంటే ₹100 అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లా. సో ఇట్లా ఉంటుంది. నిన్న మనకి ఏమైంది, నిన్న చూపించినప్పుడు నేను క్యాండిల్ ఇక్కడ కిందిది క్యాండిల్ ఏది ఆరెంజ్ కలర్ లైన్ కిందికి పోతే అని చెప్పాను కదా. సో దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. అట్లా ఆ రకంగా చూసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా కూడా ఇట్లా ఈ చిన్న ఎందుకు చెప్తున్నాను చెప్పన్నా సార్, ఇది మన దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టుకున్న వాళ్ళకి ఏం కాదు, పెద్ద ఏం కాదు. మనం తక్కువ అమౌంట్ పెట్టుకుంటాం కనుక ఇలా అట్లా అనమాట. చిన్న అమౌంట్ పెట్టుకున్న వాళ్ళకు ఇలాంటివి బెటర్ అనమాట, నాకు తెలిసి. అంటే నా ఆలోచన ఎట్లుంటుంది మరి అట్లా. సో ఇట్లా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే పెద్ద పెడితే ఏమవుతుందంటే, సో అది కొంచెం పైకి వెళ్తుంది కానీ దానివల్ల మనకి పెద్ద బెనిఫిట్ ఏం కనబడదు. చూడండి, ఇది నిన్న ₹10 9:30 కూడా అయ్యింది. నిన్న 8:30కు రాత్రి 8 కూడా ఇవాళ కొంచెం అంటే దానికంటే ఒక 13 కొంచెం పెరిగింది అనమాట. 13 సెంట్లు పెరిగింది సార్. అయినా బెటర్, ఇప్పుడు తీసుకున్నా కూడా బెటర్. ఇదేమో ఇది లేదు, చాలా బాగానే ఉంది. ఎందుకంటే నిన్నటికి ఏళ్ళకి కొద్దిగా ఇదైంది తప్ప అయినా తక్కువనే ఉన్నట్టు ఇది. చెప్పలేము ఎందుకు మేము ఖచ్చితంగా చెప్పాం సార్ అంటే, ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి ఏమనుకుంటాం అంటే, వాళ్ళకు పైసలు వాళ్ళకి అవసరం ఉన్నాయి, అత్యవసరం ఉన్నాయి అనుకోండి, అరే ఈయన ఎప్పుడు ఇరకపోతే
ఆలోచన పెడతారు. అట్లా దానివల్ల మనకి ఆలోచన వచ్చేది ఏం లేదు. మనం అట్లా ఆలోచన వాళ్ళ చేస్తే మనకి మనం దీంట్లో చేసుకోలేము కదా సార్ దీన్ని. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే మనకు అది కాదు సార్. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి లాభం వచ్చినా మనకు ₹1 లాభం రాదు, వాళ్ళకి లాస్ అయినా మనకేం కాదు. మనకేం ఉన్నది అది అందులో. కాకపోతే మనం జస్ట్ మనం మీటింగ్ వస్తున్నాం అని చెప్పేసి సొల్యూషన్ చెప్పడం అంతవరకే తప్ప మనం మనం చెప్పేది. అట్లా అంతే తప్ప దానివల్ల మనకు వాళ్ళు $1,00,000 పెట్టి కొనుక్కుంటే మనకేం రాదు వాళ్ళకి. మనకేం కాదు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ వాళ్ళకి వస్తుంది, పోయినా వాళ్ళకే పోతుంది సార్. రైట్ సార్, అట్లా అనమాట. ఇదేం కాయిన్, ఇదే బ్లాక్ చైన్ లో ఉంది, చూద్దాం ఒకసారి. బైనాన్స్ లో కూడా ఉంది ఇది. ఓకే, వెరీ గుడ్. ఇది బిఎన్బి, ఇది బిఎన్బి లో కూడా ఉన్నది. వెరీ గుడ్. కాంట్రాక్ట్ ఇది లేదు. ఇలాంటివి ఏం చేయాలంటే, ఇలాంటివి కొనుక్కుంటే కనుక ఎక్స్చేంజ్లో కొని ఎక్స్చేంజ్లోనే అమ్ముకోవాలన్నమాట. ఇలాంటి ఒకవేళ చెస్ట్ వాళ్ళకి రాదా సార్ అది? వస్తుంది, కానీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు అదే నెట్వర్క్ ఉండాలి. అల్గేరియం అల్గేరియం అల్జేరియం ఏదో నెట్వర్క్ ఉంది, అది ఉండాలా. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినారు కదా, ఇతర ఇది కూడా ఆ నెట్వర్క్ ఉండాలి. వేరే, ఇది వేరే నెట్వర్క్ అనమాట. వరకు పనికిరాదు, వేరే నెట్వర్క్ లేక పనికిరాదు. పనికి రాదంటే మీకు అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు సార్, అది బ్లాక్ చైన్ ఏంటంటే, మీరు దేనికన్నా మార్చాలన్నా కూడా ఆ నెట్వర్క్ ఉండాలి. అర్థమైందా? ఆ కాయిన్ యూఎస్డి మార్చాలనుకున్నా, లేకపోతే ఇంకో వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్కి మార్చాలన్నా కూడా ఆ బ్లాక్ చైన్, ఆ చార్జ్ కు బ్లాక్ చైన్ అనేది ఉండాలి. ఆ బ్లాక్ చైన్ ఉండాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? అట్లా అనమాట అది. సో కైట్ చూడండి, ఇప్పుడు కూడా 1 2 3 4 రోజుల ముందు చాలా పైకి వెళ్ళింది, ఇప్పుడు కిందకి వచ్చింది. మధ్యాహ్నం దాకా కూడా ఫుల్ ఉంది సార్. కొంచెం జస్ట్ ఇప్పుడు డౌన్ అయింది. అట్లనా? 30 వరకు కూడా పోయింది సార్. అచ్చా అచ్చా. అవును, ఈ రోజు కూడా 32 వరకు వెళ్ళింది 24 hours లో. వెళ్ళింది సార్. అవునవునవును, పర్లేదు సార్. 30 వరకు గమనించాను, తర్వాత పనులు ఉంటే చూడలేదు సార్. ఇది హైయెస్ట్ కూడా 32 లాస్ట్. అవును సార్. 1 year లో కూడా ఇది 0.3212. ఇది ఈ రోజే హైయెస్ట్కి వెళ్ళింది చెప్పాలంటే. ఈ రోజే సార్ ఇది హైయెస్ట్ వెళ్ళింది. ఇప్పటి వరకు అంత వెళ్ళలేదు చూడండి. ఇప్పటి వరకు కూడా అంత వెళ్ళలేదు. ఈ రోజు ఫస్ట్ టైం ఇది ఆల్ టైమ్ రికార్డ్. 1 year లో ఆల్ టైమ్ రికార్డ్ ఇదే. ఓకే ఓకే ఓకే. ఇంకా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను సార్. వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను సార్. అంటున్నారా నిపుణులు? అవును సార్, నా మనసులో అనిపిస్తుంది ఇట్లా. మీకు అనిపిస్తుందా? అచ్చా, ఓకే ఓకే ఓకే, అట్లనా సార్. ఏం లేదు సార్, డాలర్ ఉండాలి, డాలర్లతో పని. ఒక $100 పెట్టి వెయిట్ చేయాల్సిందే. అట్లయితే ఏదైనా కూడా మనము నెగ్గుకు రాగలుగుతాము. ఇంకా $10, $20, $30 నెట్టుకు రాలేము సార్. ముందుకు రాలేదు సార్, నిజంగా పెట్టుకుంటే డాలర్ అంచున మనం అప్పుడు 10 చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవును. స్కై బాగా పగిలిపోయింది, కానీ కొనకూడదు ఇది. ఇది WLF నిన్న కూడా తక్కువ ఉండే, ఈరోజు మళ్ళీ పెరిగింది. చూసానా, చాలా పెరిగిపోయింది. 94 ఉన్నప్పుడు తీసుకుంటే అయిపోతుండే, తీసుకోలేదు నేను. ఎవరైనా దీని మీద మీరు WLFIని
అంటే వర్క్ చేసుకునే వాళ్ళు, సంపాదించుకునే వాళ్ళు ఇగో దీన్ని అబ్జర్వేషన్ పెట్టుకోండి సార్. ఇది మీకు మంచి లాభాలు ఇస్తుంది. WLFI. ఓకేనా, అందరు కూడా నోట్ చేసుకోండి. అట్లా అది లాభాలు ఇస్తుంది. అది HBAR అంట. HBR ఏ నెట్వర్క్ లో ఉంది? సొంత నెట్వర్క్. ఓకే. చెప్పండి సార్, ఏంటి విషయాలు? సో నిన్నంటే మ్యాచ్ జరిగిందని చెప్పేసి పబ్లిక్ ఎక్కువ అటెండ్ కాలేదు అనుకుంటా. ఈ రోజు కూడా చూడండి, ఇక్కడ 22-23 మెంబర్సే ఉన్నారు. సో నిన్న మ్యాచ్ వచ్చేసి 1 సైడ్ అయిపోయింది. అయినా వాళ్ళకి గెలవస్తుంది కానీ గెలలేదు. వాళ్ళు ఎందుకు మరి అలా ఆడారు తెలియదు. కానీ మన ఇండియన్ టీం కూడా బాగా ఆడింది. ఆనంద్ సార్ లేనట్టు మనిషి ఆనంద్ సార్. సో ట్రెండింగ్ లో ఏముంది అని చూస్తున్నాం మనం ఇప్పుడు. BSB, MGO, FF. ఇది BNB. వావ్. MGO. అచ్చా.
చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఇంకా ఏం మాట్లాడదాం ఈరోజు? ఏం మాట్లాడదాం ఈరోజు? అప్డేట్ వస్తుందా సార్ నాకు? ఏదో చెప్పారు కదా 10వ తారీఖు నాడు ఏదో సంథింగ్ ఇస్తామని, కానీ Yes, 10 అన్నా కాడ అది 11 అవుతుంది సార్ నాకు తెలిసి. అంతేలేదు. అంటే నా ఆలోచన ప్రకారం చెప్తున్నాను. సో ఈనాడు ఏమైనా అప్డేట్ రావచ్చేమో అన్నట్టుగా మనకు వినబడింది, నిజమే. కానీ చూడాలి ఇక. స్క్రీన్ షేర్ బంద్ అయ్యే కోసం ఉంటుంది, ఇంకా నెట్వర్క్ ఇక్కడ లాగట్లేదు, నెట్వర్క్ కుదరట్లేదు. ఇది అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే ఓకే, అయితే పర్లేదు. అది నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే అది చాలాసేపు టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. మరి ఇలాంటి టైంలో ఏమవుతుందంటే నేను మీటింగ్లకి వెళ్ళి నన్ను లిఫ్ట్ చేస్తుంది, లేకపోతేనేమో స్క్రీన్ షేర్ ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఏంది ఇప్పుడు ఏం కనబడుతుంది? ఓకే, ఓకే. యుఏఐ యుఏఐ అది ఏది సార్ కనబడట్లేదు. అక్కడ యూస్ వచ్చాను, అది చేద్దాం అనుకున్నా. ఏది మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ. ఎస్యుఐ, సారీ, ఎస్యుఐ. ఎస్యుఐ, ఎస్, ఇది. ఓకే, ఇక్కడ మనం ఇది బై చేస్తున్నాము. ఇక్కడ యూఎస్డిటీ అవైలబుల్ లేవు కదా. యూఎస్డిటీ ఎక్కడ ఉన్నాయి? అల్ఫా, సారీ, అల్ఫాలో కాదు, ఎర్నింగ్లో ఉంటాయి. ఎర్నింగ్ ఓకే, 167 ఉన్నాయి కదా. ఎక్కడ ఉన్నాయి? ఎర్నింగ్లో ఉన్నాయి, $126. ఓకే, ఎన్నికలు బాడీ ఇద్దాం. $120 ఉన్నాయి కదా. ఒక $50 బయటకు తీసి
రిడీమ్. ఓకే, $80 పడేద్దాం. చలో 80 లేదా 120, 100 దిద్దాం. కన్ఫర్మ్. చలో ఓకే, ఇప్పుడు స్పాట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఏం ఉందాం అనుకున్నాం, SUI. ఎస్, చూడండి ఇక్కడ $100 అవైలబుల్ ఉంది. ఇక్కడ కొనేటప్పుడు మనం ఇప్పుడే కొనాలనుకుంటున్నాం కనుక మార్కెట్లో పెట్టాలి. సో ఇక్కడ $100 అని చెప్పి టైప్ చేసి ఓకే, ఓకే ఇక్కడ సేల్ మీద క్లిక్ చేస్తే రైట్, ఆర్డర్ క్రియేటెడ్, డన్. ఓకే, ఇక్కడ కూర్చొని హోల్డింగ్ లో. ఓకే, సో 107.19 వచ్చినాయి మనకి కొంటే. అంటే 107 SUI కాయిన్లు అనేటివి వచ్చినాయి అనమాట. ఓకే, ఇదంతా కూడా ఆర్డర్ హిస్టరీలో కూడా మొత్తం కనబడుతుంది మనకి. చూడండి ఇక్కడ మనము అన్ని డాలర్ పెట్టి కొన్నాము అనేది అన్ని కూడా డీటెయిల్గా కనబడుతుంది. ఓకే, చూడండి కొన్నాకంటేనే ఫీజు కట్ అయితే. చూడండి ఒకసారి ఇక్కడ నేను $100 పెట్టాను అక్కడ, కాకపోతే 99.94 అంటే 95, 0.5 సెంట్ కట్ అయిపోయింది, 5 సెంట్లు కట్ అయిపోతుంది. ఓకేనా, 5.5 సెంట్లు ఆల్రెడీ కట్ అయిపోయింది. ఓకేనా, ఇలా ఆర్డర్ బుక్ అవుతుంది. మనం ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. లేదా మనకి ఇందులో కనబడుతుంది ఆల్రెడీ. ఓకే, చూద్దాం ఇంకా మరి ఎప్పుడు. ఇక్కడ చూసుకుంటే కనబడుతుంది. ఇక్కడ ఇది 99.66 USD కింద. సో 9315 మనకు బై అయింది. ఇప్పుడు 9303 తగ్గింది, అందుకే రెడ్ కలర్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు. ఓకేనా, అలా రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఉంటుందేమో మనది ఆ సెట్ పెరుగుతున్నట్టు, ఎంత పెరుగుతుందో చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ DOGS డాగ్స్ అనేది ఉంది. 19 ఎంత 38% పెరిగింది. తీసిన బెటర్, ఇది తీయచ్చా చూద్దాం. కన్వర్ట్ టు నౌ. ఓకే, దీన్ని ఓకే మ్యాక్సిమం మినిమం అమౌంట్ 290 అవునంట, తీయరాదు ఇప్పుడు. ఓకే, సో మ్యాక్సిమం క్లిక్ చేసాం కానీ తీయరాదు. ఓకే, చలో బ్యాట్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ BNB కూడా ఇంక్రీజ్ అయింది. దీన్ని కూడా మరి కన్వర్ట్ చేయొచ్చా? సో ఇవన్నీ కాదు కానీ ఓకే, ఇప్పుడు మనం ఏది కొన్నామో ఏది SUI, ఇది దీంట్లో మనం పెట్టినాం డబ్బులు. ఓకేనా, ఇది చూసుకోవాలి మనం.
ఓకే సార్, నా వాయిస్ స్క్రీన్ షాట్ క్లియర్ ఉందా? అంత సైలెన్స్ క్లియర్ ఉందని ఉన్నది సార్, క్లియర్ ఉంది సార్. ఓకే సార్, ఓకే సార్, అందుకే అడుగుతున్నాను. ఎందుకంటే మొత్తం సైలెన్స్ అయిపోయేసరికి మరి నిజంగా నేను ఉన్నా లేదా నాకే. ఓకే, సో అలా ఇప్పుడు బైక్ చేస్తాం సార్. ఒకవేళ అది మనం బయట సార్ తెచ్చుకో వాయిస్ రావట్లేదు సార్. రావట్లేదా సార్ వాయిస్? వాయిస్ క్లియర్ వస్తుంది వస్తుంది సార్. ఎవరికైతే సార్ మీరు వాయిస్ రాలే అన్నారో ఆ సార్కి క్లియర్ ఉండి ఉండదు మేబీ. సార్ మీరు చూసుకోండి సార్. ఏ సార్ వస్తుంది వస్తుంది సార్. వస్తుందా? ఓకే ఓకే ఓకే. కాదు ఒకసారి చెప్తున్నారు ఆ సార్కి, ఒకసారి లిఫ్ట్ అయ్యారండి సార్ మీరు. సార్కి రావట్లేదు సార్ పేరు వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. రాజేష్ సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. అయితే ఒకసారికి రావట్లేదు అన్నారు కదా మీరు, కొద్దిగా లెఫ్ట్ అయ్యారండి సార్, మరి క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు అది బై చేశాను. ఒకవేళ అది మన ట్రస్ట్ వారికి తీసుకొచ్చుకోవాలని వాయిస్ బ్రేక్ అయింది సార్ మీది. స్క్రీన్ షేర్ కూడా బర్ వస్తుంది. అదే సార్, అదే సార్. అదే సార్, మీ వాయిస్ రావట్లేదు. ఓకే సార్, అనుకోకుండా ఇంతకుముందు మాట రాలేదు సార్. రాలేదు సార్, రాలేదు. అవునవును, నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ పైన చూస్తుంటే నేను మీటింగ్లకి లెఫ్ట్ అయినట్టుగా నాకు కనబడింది. అందుకే మళ్ళీ ఇంటనే వచ్చేసాను ఇప్పుడు నేను. మళ్ళీ స్క్రీన్ షేర్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి స్క్రీన్ షేర్ వస్తుందా? చాలా అవుతుంది కాబట్టి కొంతమందికి రాదు. ఓకే రైట్ సార్, ఓకే ఓకే. మళ్ళీ స్క్రీన్ షేర్ పోయే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తా ఉంటే బంద్ అవుతా ఉంది. మేబీ ఇది నెట్వర్క్ ఇష్యూ మరి ఏందో తెలియదు. ఓకే, సో ఇంకా సార్ ఏంటి విషయాలు అడగండి. అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్, ఓకే ఓకే. సో చూడండి సార్, ఇందులోకి 5,000 పెట్టినవి వచ్చినాయి. కనబడుతుందా మీ అందరికి కూడా? 7,749. అంటే ఇంట్లో పీవీసీ మెటల్ మొత్తం నేను తీసేసాను, జీరో చేశాను అనమాట. సో ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఇది నిన్న కూడా జీరో ఉండే, ఇప్పుడు కూడా జీరో ఉండే. ఇప్పుడు అంటే 500 పెడితే ఫాస్ట్గా వస్తుంది, బట్ తక్కువ పెడితే మాత్రం రావట్లేదు. 10, 20 పెట్టిన వాళ్ళకి, నేను 40 పెట్టిన దానికి కూడా రాలేదు అనుకుంటా. మనసు ఓపెన్ చేస్తా. 41 దీనికి 40 పెట్టాను, వచ్చినాయి లేదా చూద్దాం ఒకసారి. రాలా. చూడండి సార్, దీనికి 40 పెట్టాను అయినా కూడా రాలా. అంటే 50 పెడితేనే ఫాస్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా ఒకదానికి 50 పెడదాము. మరి ఇందులో ఆల్రెడీ పెట్టింది, దీని టైం వచ్చిందా లేదా నాకు తెలియదు, చూద్దాం ఒకసారి. $50 విడ్డా పెడదాము. అంటే అదే సేల్ అవుట్ టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, టోకెన్ స్క్రీన్ షాట్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.
ఓకే, ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సో ఇందులో మనము 7,327 ఉన్నాయి. ఒకసారి సేల్ అవుట్లకి వెళ్ళి 500. ఓకే, 0.1 ప్రొసీడ్. ఓకే, కన్ఫాము. తీసుకుంటుంది సార్. మరి ఎంత యూజ్ తీసుకుంటుంది? ఓకే, 73 రూపాయలు మొత్తం తీసుకుంటుంది. ఓకే, ఓకే, గుర్తుంచుకోండి అందరూ. ఇప్పుడు పెట్టాను, ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఓకేనా? ఇది తొందర వస్తుంది, ఎందుకంటే 500 ఎప్పుడైతే పెడుతున్నామో మనకు తొందర వస్తుంది. ఓకేనా? సో అలాగే దీనికి మనము యాడ్ ఫార్మింగ్ కూడా చేద్దాము అనుకుంటున్నాను. కాకపోతే ఇందులో 700 చేయొచ్చు నేను, కానీ లేనట్టున్నది నాకు తెలిసి. పీవీసీ లేవు ఇందులో. 200 ఏమో ఉన్నట్టున్న చూశాను. ఒక పని చేద్దాం, యాడ్ చేసి చేద్దాం పీవీసీలు. ఇందులో నిజంగానే 261 ఉంది. ఒక పని చేద్దాం, మనం నార్మల్ ఫార్మింగ్ అవుతుంది సార్, ఎందుకంటే ఎర్లీ బట్టి కాదు ఇది. కాపీ. ఓకే, పీవీసీ ఎక్కడ ఉన్నాయి మరి? One minute. ఓకే, సెండ్. వన్ 667. ఓకే, అందులోకి వెళ్ళి 1667 మనం పంపించాము. ఇంకా రాలేవా? వచ్చినాయి. ఎస్ సార్, ఎవరిదో మైక్ ఆన్ ఉంది, మాట్లాడండి సార్. టోకెన్ ఫార్మింగ్. నేనైతే రోజు ఫార్మింగ్ చేస్తున్నాను, ఏదో ఒక ఐడికి చూస్తున్నారు అందరూ. నిన్న ఒకరోజు చేయలేదు అంతే. ఇప్పుడు 1842 ఉంది, ఇందులో యాడ్ ఫార్మింగ్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఓకే, 100. ప్రొసీడ్ వి ఆఫర్. ఓకే, యాక్సెప్ట్ 10. ఎందుకంటే బయటకు తీస్తున్నాం కదా, దాని ఫాయిదా కూడా ఉటాయించాలి కదా మనం. 20 రూపాయలు కట్ అవుతుంది. ఓకే, డన్.
ఓకే. సో ఎంత అవుతుంది? 18242 ఉందా? 1942 అవుతుంది అనమాట మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ పెరగాలి అంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడికి వస్తూనే ఉంది, రోజు వస్తూనే ఉంది కదా మనకి. అందుకని ఎడం పక్కన లేకపోతే అయిపోతుంది సార్. ఇవాళ మైక్ అన్మ్యూట్లో ఉంది, మ్యూట్ చేసుకోండి సార్, లేకపోతే మాట్లాడండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తే లాభం లేదు కదా సార్. ఇది వ్యాలెట్ ఫార్మింగ్లో ఇటు పక్క 3400 ఉన్నాయి, ఇటు పక్క 2825 ఉన్నాయి. మరి దీన్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటో తెలియదు. ఓకే, 100 కావాలంటే ఎన్ని అడుగుతుంది చూడండి సార్. 100తో ఫార్మింగ్ అవుతుందా? 100తో ఫార్మింగ్ అవుతుంది, 1000 తీసుకుంటుంది. అమ్మో. మరి 100తో ఫార్మింగ్ అవడం అంటే అచ్చా అక్కడ 10తో అవుతుంది, ఇక్కడ ఇది 100తో అవుతుంది. ఏంటనైనా లాభం లేదైతే ఇప్పుడు చేయను. ఇది ఏమి చేస్తాడో కూడా తెలియదు. ఇట్లా ఉంచుకుంటే కూడా లాభం లేదు, కానీ ఏం చేద్దాం, చలో ఇంకెక్కడికి దేకివే. ఒకసారి సీట్ పని చూద్దాం. ఇక్కడ వచ్చాం కదా ఎట్లయినా. సో అందరూ సైలెన్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. చాలా మంది వేరే సిస్టాలు చేసుకుంటున్నారు, చేసుకోండి పర్వాలేదు. బట్ ఆ సెట్ని మీరు ఇదైతే నిలబెట్టుకోండి. మీరు చేసేందులో కూడా జాగ్రత్తగా ఉండండి. స్టేకింగ్ స్టేటస్ ఓకే ఓకే. ఓకే, రివార్డ్ స్టేటస్ చూద్దాం ఒకసారి. ఓకే, 2779 ఉంది, లాభం లేదు. 5000 ఉంటేనే అవుతుంది ఇది. ఓకే, ఇది లాగౌట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సార్ ఏంటి విషయాలు మరి? చెప్పండి సార్. సార్ స్టేకింగ్ లో విడ్రా వస్తున్నాయా సార్? ఏమంటారు సార్? చెప్పండి, మళ్ళీ చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అయింది. స్టేకింగ్ విడ్రా ఇస్తున్నాడా? అవును కదా, ఇస్తున్నారు కదా సార్. 1000 ఇప్పుడు 1000 పీవీస్ మెటాలు స్టేకింగ్లో 1000 పీవీస్ మెటల్ సార్. ఒకసారి విత్డ్రా అనేది వినబడుతుందా సార్? అర్థమైంది హలో, సార్. చెప్పండి సార్. మీకు వాయిస్ మీది, మీకు నెట్వర్క్ సరిగ్గా రావడం లేదు సార్ ఇక. అదే అంటున్నాను. అందుకే అంటున్నాను, విత్డ్రాల్ అవుతున్నాయి 1000. పే ఎన్ని రోజులకు వస్తున్నాయి సార్? ఎన్ని రోజులకు వస్తాయో చెప్పలేము, వారం రోజులు పట్టచ్చు సార్, వారం పట్టచ్చు. ఓకే. అంటే మినిమం 1000 ఉండాలా సార్? మినిమం 1000, మినిమం 1000 విత్డ్రాల్, మినిమం 1000 విత్డ్రాల్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. మినిమం 1000 విత్డ్రాల్ సార్. ఇంతకుముందు వరకు 100 ఉండే కదా సార్, ఇప్పుడు 1000.
ఇంకా సార్ చెప్పండి ఏంటి విషయాలు? ఈ వ్యాలెట్ కూడా చాలా పాతది, ఒకసారి చూద్దాం. స్టేకింగ్ వ్యాలెట్లు ఏం లేవా సార్? ఇది స్టేకింగ్ స్టేటస్ చూడాలి. ఓకే, ఓకే, ఇవన్నీ కూడా పాత వ్యాలెట్లు ఇవి. ఓకే, ఒకసారి టోకెన్ స్టేకింగ్ ఫార్మింగ్ కూడా ఓపెన్ చేద్దాం. సో లెఫ్ట్లో 7933. ఓకే, ఇది ఓన్లీ ఐడిని బతికించడానికి మాత్రమే ఇట్లా అప్లోడ్ చేసి పెట్టాను ఇది, అంతే. ఓకే, సో నో ప్రాబ్లం. సో చెప్పండి సార్, నెక్స్ట్ ఇంకా ఏంటి విషయాలు? మరి టైం కూడా దగ్గరికి వచ్చింది, ఇంకా మీరే చెప్పాలా ఏమైనా ఉంటే. ఇది ఏ చైన్ ఉంది సార్ అసలు? బ్లాక్ చైన్ సిసి. ఇప్పుడు SUI కదా మనం తీసుకున్నాం సార్, 9344 ఉంది. బైనాన్స్లో మనం తీసుకున్నప్పుడు ఎంత ఉంది సార్? 9315. 1 మినిట్ ఓపెన్ చేస్తున్నాం. ఇందాక మనం కొన్నాం, గుర్తుందా సార్?
ఇలా కనబడుతుంది అనమాట. 9315లో మనం తీసుకున్నాం, 9357 అయింది. ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే మనకి పేనల్ రెడ్ కలర్ వచ్చింది కదా, చెప్తాను అనమాట. ఇక్కడ పైన చూడండి, సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఓకే. ఇంతకుముందు వరకు 96.94 చూపిస్తుండే, ఇప్పుడు వర్త్ ఎంత 100. చూడండి కింద చూస్తే ఏర్పడుతుంది 0.54 ప్లస్. అంటే అర్థం ఏంటంటే $50 మనకు ఎర్న్ అయింది ఇక్కడ. ఎంత సార్, మనము పెట్టినప్పటి నుంచి ఇప్పటికి $50 ఎర్న్ అయింది. ఎంత పెడితే $100 పెడితే, ఓకేనా. $100 పెడితే అంత అయింది. $200 పెడితే సో $1 వస్తుంది. ఇప్పుడు తీసుకోవస్తుంది ఇట్లా అనమాట, ఓకేనా. సో ఇదే మరి పీవీసీ మెటీరియల్ ఉన్నా మనము పీవీసీ మెటీరియల్ ఎప్పుడు నాకు రిలీజ్ అవుతుంది. నేను ఓన్లీ పీవీసీ మెటీరియల్ డబ్బు సంపాదిస్తా అంటే కొద్దిగా లేట్ అవుతుంది. సో అందుకే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, ఓకేనా. సో మరి స్టాప్ చేసిన నేనే స్క్రీన్ షేర్ ఆఫ్ చేసినాను, ఓకే. సో చాలామంది లేట్గా వచ్చినట్టున్నారు, ఓకే. మరి సో ఏమన్నా మాట్లాడుంటే మాట్లాడచ్చు, లేదంటే మరి క్లోజ్ చేసుకుందాం, ఓకేనా. హలో సార్, చెప్పండి సార్. నమస్తే సార్. పీవీసీ కుటుంబ సోదరులకి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. జమ్ముడు టీం నుండి మాట్లాడుతున్నాం సార్. అవును సార్. ఇప్పుడు విత్డ్రా పెట్టేటి కూడా 10 days అయినా కూడా ఇవి బయటకు రావడం లేదు. అవును, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైం కూడా మాకు సెషన్ చెప్పే వాళ్ళు ఇది ఉందా పోయింది అనే వాళ్ళే కొంతమంది అట్లా. అవును, అది మరి నైట్ అంటే ఏదో మేము మేలుకోవాలంటే ఇప్పుడు కొంచెం, ఎందుకంటే ఏజ్ వాళ్ళ వల్ల మొత్తం కష్టం అవుతుంది సార్, మీకు కష్టం అవుతుంది నిజమే. సార్ ఎవరైనా పోతున్నారా సార్? పొద్దున మీటింగ్ ఏమైనా నడుస్తుందా సార్? ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? రావటం లేదు. మిమ్మల్ని కాదు సార్, ఇక్కడ ఇంకా అడగండి సార్. అడుగుతున్నాను అనమాట. అదే వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళు చెప్తారు కదా అని. పొద్దున మీటింగ్ రన్ అవుతుందా సార్? ఎవరైనా ఐడియా ఉందా సార్? మేబీ రేపు అడుగుతాను సార్, స్టార్టింగ్ అడుగుతాను. ఇప్పుడు అందరు నిలబడి ఉంటారు మేబీ, నాకు తెలిసి. కొత్త అప్డేట్స్ ఏమన్నా వచ్చినాయా? ఏదో మెసేజ్ ఏమో వస్తుంది, ఏదో 10వ తేదీ నుండి అన్నారు. అది ఏంటి, ఏం కథ? ఆ మెసేజ్ ఎక్కడ వస్తుంది మీరు చెప్పండి. దాని చెప్పండి సార్. నమస్తే సార్, నేను వరంగల్ షారిన్ మాట్లాడుతున్నాను. నడుస్తలేదు సార్ మీటింగ్ ఇక్కడ. ఓకే సార్, అందుకే ఇది మీటింగ్ రండి. కావాలంటే కొంచెం ఎర్లీగా తొందరగా చాలు చేయాలని నేను అనుకుంటాను. కానీ సార్ నాకు ఏమైందంటే, నాకు డ్యూటీకి వెళ్ళి ఇదే టైంలో ఫ్రీ అవుతాను అనమాట, రాస్తాను అనమాట నేను. అందుకని నాకు, లేదంటే నేను మీ గురించి తొందరగా స్టార్ట్ చేసేవాడిని. కష్టమే నాకు తెలిసి, ఎందుకంటే మనకు ఈ నైట్ పూట ఎవరికైనా కష్టమే ఉంటుంది. ఎందుకంటే మనం ఆరోగ్యరీత్యా అంతంత మాత్రం ఉన్నాం. అందులో ఉన్న వాళ్ళు కూడా కొంచెం వయసు పైబడి ఉన్నారులే, ఉన్నాం, ఏదో ఒక ఆశ. అవును సార్. ఇది ఉండంగా మనసుని ఇంత నిరుత్సాహం చేస్తుందని లైఫ్ లో కూడా నేను ఊహించలేదు. ఏం మంచి రోజులు ఉన్నాయో లేని ఇప్పటికి కూడా అది ఇంకా పోలేమా. అది ఏం జరుగుతుంది ఏమి వచ్చిన ఏదో క్రికెట్ పనిస్తాం. అవునా, మాట కలపాలనే ఉద్దేశంతో హ్యాండిల్ చేయడం జరిగింది. పర్లేదు సార్. ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రశేఖర్ సార్ కూడా రావడం లేదు ఈ మధ్య కాలంలో, ఆయన కూడా పాపం. ఇది ఉన్నదా మరి ఏంటో తెలియదు, ఐడియా తెలీదు మరి, నేను కూడా అడగలేదు అట్లా అన్నట్టు. అసలు మార్నింగ్ టైం ఏదో అది కూడా ఒక 10 రోజుల నుంచి రావటం లేదు మార్నింగ్ ది కూడా.
సార్ నేనేమంటున్నానంటే ఇక్కడ మనకి నేను ఎందుకు మాట్లాడమంటే మరి వీళ్ళు నేను మీటింగ్ కావాలి అంటేనే నేను ఆన్ చేస్తున్నాను. లేకపోతే నేను అడిగాను అంతకుముందు గుర్తుంది కదా సార్ మీ అందరికి. సార్ వద్దా అంటే మీరు ఆ రోజు మీరు ఉన్నారో లేదో తెలియదు. నేను అడిగాను అందరినీ. సార్ మరి కొన్ని రోజులు అడిగా గుర్తుంది. అదే అనమాట. అందుకే అడిగాను అనమాట. ఎందుకంటే సో గుర్తుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ సార్ పీవీసీ అని కాదు ఇక్కడ. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను సార్, పీవీసీ మెట్లో అప్డేట్ లేదు. సో అలా అని చెప్పేసి మనము ఆగిపోతామా, మన మన సంపాదనని మనం ఆపుకుంటామా అనేది నా ఆలోచన సార్. మీరేమన్నా అట్లా నా ఆలోచన అనమాట. అందుకే నేను ఏమంటున్నాను, సో నేను చిన్నగా చెప్పడం జరుగుతుంది. అది ఎవరు అర్థం చేసుకుంటారో ఎవరు అర్థం చేసుకున్నారో దానికి నేను ఏమన్నాను కానీ బట్ నేనైతే నా నా యొక్క పాత్ర నేనైతే వహించుతాను. మరి ఏం చేద్దాం మరి, ఎందుకంటే మీరు మీటింగ్ కావాలన్నారు కనుక నేను వహిస్తున్నాను అట్లా. ఇంకా సార్ మరి కానీ సార్ అయితే ఈ విషయం ఏముంటది సార్, ఇది ఎప్పుడు దీని గురించి అడిగే వాళ్ళమే తప్ప వేరేది ఏం లేదు. పర్లేదు పర్లేదు సార్, నో ప్రాబ్లం సార్. సో ఏదన్నా అంటే మీరు వాస్తవమే 10వ తారీఖు నాడు ఏదన్నా అప్డేట్ ఇస్తా అన్నట్టుగా నాకు కూడా నచ్చింది. అది మరి ఎల్లుండి వస్తా అనేది చూద్దాం సార్. ఓకేనా? వస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. మీ వాట్సాప్ నెంబర్ నాకు లేదు సార్. మీరు నా నెంబర్ ఉంటే కనుక అందులో నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టండి సార్. జమలరెడ్డి సార్ చెప్పండి సార్. మీ వాట్సాప్ నెంబర్ నా దగ్గర లేదు. ఓకే, నెంబర్ మీ దగ్గర ఉంటే కనుక అందులో నుంచి వెళ్ళి చిన్న మెసేజ్ చేయండి, హాయ్ అని మెసేజ్ చేయండి అంటున్నాను. ఓకే ఓకే, ఇదే నంబరే సార్ ఇప్పుడు మాట్లాడుతుండేది. 99 49 అంటే 15 14 59. రాదు నెంబరు, బట్ ఒక చూస్తున్నాను, వస్తారా చూస్తున్నాను. మా వాళ్ళంతా చాలా డీలా పడిపోయినారు సార్. మా జమ్మడు గొల్ల మేమంతా హుషారుగా ఉండే వాళ్ళం. నోట్ల నుంచి మాటలు కూడా రావడం వాస్తవంగా రావు కరెక్ట్. నిలబడిపోయినాయి అన్ని. వాళ్ళకి కూడా పెరగపోయినాయి, నిలబడిపోయినాయి. ఏం చేస్తాము అన్నట్లు డీలా పడిపోయినా. నిజం సార్, నిజం 100%. ఎందుకంటే అట్లీస్ట్ మన టీం కు రాకుండా మనకు వచ్చినా లేకపోతే ఇంకేమైనా కూడా మనము ఇక్కడ సార్ మీ నెంబర్ కనబడట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఇందులోకి. ఏది మన చెప్తాను సార్, నోట్ చేసుకోండి సార్. నాకు యాక్సెప్ట్ పెట్టేది రాదు. ఓకే సార్, నోట్ చేసుకోండి. చెప్పండి సార్. ఇది ఓకే ఇక్కడ ఇది డబ్బులు పెట్టినా కూడా దొరకదు సార్. డబ్బులు పెట్టినా కూడా దొరకవు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను. నేను తెలుసుకుంటూ నేను షేర్ చేస్తున్నాను అట్లా. సో మనము అది ఇప్పుడు అప్డేట్ లేదు కరెక్టే. మరి మనం ఆగిపోతే ఎట్లా? మనకైతే ఇంట్లో డబ్బులు ఖర్చులు అయితే ఉండే ఉంటాయి, అవునా కదా సార్?
ఏం అది చేయాలి సార్? అట్లా అనమాట. అందుకని చెప్పేసి నేను ఇప్పుడే సార్ ఇక్కడ $100 పెట్టి ఇక్కడ మన ఎదురుగానే నేను ఇక్కడ కొన్నాను. సో ఇప్పుడు నేను తీసేస్తే నాకు $1/2 వస్తుంది. అట్లా ఉమ్. ఏమంటే డాలర్ను సంపాదించుకొని నేర్చుకోమని చెప్తున్నాను. అలా అని చెప్పి నేను అయ్యో లక్షలు 2 లక్షలు 3 లక్షలు పెట్టుకోండి అని చెప్పట్లేదు నేను. సో అట్లీస్ట్ నేర్చుకోండి, అట్లీస్ట్ కొద్దిగా నేర్చుకోండి. నేర్చుకోండి. సో అట్లా లేకపోతే లాభం లేదు. మీటింగ్ బంద్ చేద్దామంటే సార్ ఉండదు సార్ అన్నారు. ఓకే, దాన్ని నేను ఒప్పుకున్నాను. సో మరి ఏదో కొద్దిగా నేర్చుకోవాలి కదా. మాట్లాడమంటున్నాను కరెక్టే సార్. నేను అనేది అయ్యో మనము పీవీసీ మీట్ అప్డేట్ ఉంటేనే మనం మాట్లాడు కాదు సార్. ఉమ్. సో పీవీసీ మీట్ అప్డేట్ ఉంటేనే మాట్లాడాలని ఏం లేదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి సార్? అయ్యో ఏం మాట్లాడతారు సార్? ఏముంటాయి? అట్లా అనమాట. అలాగే అంతే జనరల్గా మాట్లాడుకుందాము ఏ విధంగా ముందుకు ఏంటి అని ఒక 2 మాటలు మాట్లాడితే ఏమవుతుందంటే సో మనకు కూడా అసలు ఏంటిది ఏం కథ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. మీరు పెద్దలు సార్, మీరు 4 మాటలు కూడా ఇవ్వచ్చు మాకు అడ్వైజ్ అట్లా అనమాట. అట్లీస్ట్ అవైనా మనకు సార్ లైఫ్లో తెలుసుకోవడం అయిపోతుంది. ఏదో ఒకటి మనం తెలుసుకుంటాం. అయిపోతే అప్పుడు కూడా ఏదో 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 ఉంటది. ఇక్కడ అలాంటిది ఏం లేదు. ఒక దాన్ని కొన్ని ambitions కానీ ఎవరు ఉమ్. కూడా కొంచెం అండి అది ఏవో ఓకేనా? సరే సార్